Hi everyone, welcome to G. Satyanarayana Maths and Reasoning classes. Today, రీజనింగ్లో భాగంగా వెర్బల్ సెక్షన్లో క్లాసిఫికేషన్ గురించి మనం ఇందులో డిస్కషన్ చేద్దాం. సో ఆల్రెడీ మనం క్లాసిఫికేషన్ మీన్స్ ఏంటి? ఆడ్ వన్ అవుట్. క్లాసిఫికేషన్ అంటే ఏంటి? ఆడ్ వన్ అవుట్. ఓకే, అంటే అర్థం ఏంటంటే ఇందులో మనకి ఒక 4 to 5 ఆప్షన్స్ ఉన్నాయనుకోమ్మా. 4 to 5 ఆప్షన్స్లో ఒక 4 ఆప్షన్స్ ఏమో సేమ్ గ్రూప్ చెందినవి ఉంటాయి, ఒక ఆప్షన్ మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ డిఫరెంట్గా ఉన్న ఆప్షన్నే మనం వాటిని ఒమిట్ చేయవలసి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద క్లాసిఫికేషన్. సో మనకి ఇందులో ఈ క్లాసిఫికేషన్ ఆర్ ఆడ్ వన్ అవుట్లో మనకి కొన్ని టైప్స్ ఉన్నాయి. టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ అనేసి అంటాం కదా. ఇందులో మనకి ఫస్ట్ వన్ నెంబర్ క్లాసిఫికేషను, సెకండ్ వన్ వర్డ్ క్లాసిఫికేషను, థర్డ్ వన్ ఆల్ఫాబెట్ క్లాసిఫికేషను, ఫోర్త్ వన్ పిక్చర్ క్లాసిఫికేషన్. సో మనకి ఈ నెంబర్ క్లాసిఫికేషను, వర్డ్ క్లాసిఫికేషన్, ఆల్ఫాబెట్ క్లాసిఫికేషన్ అనేది ఈ మూడు కూడా మనకి ఈ మూడు వెర్బల్ సెక్షన్లో చెందినవి. ఈ పిక్చర్ క్లాసిఫికేషన్ అనేది మనకి నాన్ వెర్బల్ సెక్షన్కి సంబంధించింది. సో మనం ఎక్కువగా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కువగా అడుగుతుంది ఏంటంటే ఈ 3 టాపిక్స్ అడుగుతుంటాం. ఏంటి మనకి లైక్ దట్ ఎనీ బ్యాంక్ టెస్ట్లు అవ్వచ్చు, ఆర్ఆర్బీస్ అవ్వచ్చు, ఓకే, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, ప్రతి దానికి కూడా ఈ 1, 2, 3 టాపిక్స్ అడుగుతుంటాడు. సో ఈ పిక్చర్ క్లాసిఫికేషన్ ఏంటంటే మనకి ఈ హై స్కూల్ సెక్షన్లో ఎన్ఎంఎంఎస్ అనే ఎగ్జామ్ ఉంటుంది. అదేవిధంగా 10th క్లాస్లో ఎన్టీఎస్ అనే ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మనకి నవోదయ, సైనిక్ స్కూల్స్ ఉంటాయి కదమ్మా స్కూల్ లెవెల్లో, ఆ ఎగ్జామ్స్లో కూడా మనకి ఏంటంటే ఈ పిక్చర్ క్లాసిఫికేషన్ గురించి ఉంటుంది. అంటే మనకి ఎన్ఎంఎంఎస్, ఎన్టీఎస్లో ఈ 4 టాపిక్స్ ఉంటాయి. ఓన్లీ మనకి నవోదయ, సైనిక్ స్కూల్లో ఓన్లీ నవోదయలో అయితే మనకి ఈ పిక్చర్ క్లాసిఫికేషన్ ఉంటుంది. సైనిక్ స్కూల్లో మళ్ళీ మనకి ఈ 3 టాపిక్స్ ప్లస్ కంప్లీట్గా 4 టాపిక్స్ కూడా ఉంటాయి మనకి. కాబట్టి మనం ఈరోజు ఏం చేద్దామంటే మనం క్లాసిఫికేషన్ అనే టాపిక్ గురించి మనం ఇందులో డిస్కషన్ చేద్దాం. ఆల్రెడీ మనం ఇందులో నెంబరు క్లాసిఫికేషన్, వాడు క్లాసిఫికేషన్ గురించి మనం ఇందులో డిస్కషన్ చేసాము. సో ఈరోజు ఏం చేద్దామంటే ఆల్ఫాబెట్ క్లాసిఫికేషన్ గురించి మనం చూద్దాం. ఓకే, సో మనకి ఇందులో చూడండి ఆల్ఫాబెట్ క్లాసిఫికేషన్ మనకి ఇది కావాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే చూడండి చూజ్ ద ఆడ్ లెటర్ గ్రూప్. చూడండి ఆల్ఫాబెట్ క్లాసిఫికేషన్లో చూజ్ ద ఆడ్ లెటర్ గ్రూప్ అంటే ఆడ్ లెటర్ అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్స్లో 4 to 5 ఆప్షన్స్ ఉన్నాయనుకోమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక 5 ఆప్షన్స్ ఉన్నాయనుకోమ్మా. ఆ 5 ఆప్షన్స్లో ఒక 4 ఆప్షన్స్ ఏమో సేమ్ గ్రూప్కి ఉంటుంది, ఒకటి మాత్రం ఏంటంటే ఆడ్ గ్రూప్ అంట. ఓకే, దీన్నే మనం ఏమో డిఫరెంట్ గ్రూప్ అని అంటాం. ఓకే, వీటిని మనము ఇదే మనకి ఏమవుతుందంటే దీని యొక్క ఆన్సర్ అవుతుంది. చూడండి డైరెక్షన్స్ చూస్తే చూస్ ద గ్రూప్ ఆఫ్ లెటర్స్ విచ్ ఆఫ్ ద డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఓకే, అంటే మిగిలిన వాటికి ఇది ఏ విధంగా ఉంటుంది అంటే మనకి డిఫరెంట్గా ఉంటుందమ్మా. దీన్నే మనం ఏమంటాము క్లాసిఫికేషన్ ఆర్ ఆడ్ వన్ అవుట్. అయితే ఆ డిఫరెంట్గా ఉన్నదే ఏమవుతుందంటే మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్. అయితే ఇప్పుడు ఇందులో మనం చూడండి మీకు ఇందులో ఎస్పెషల్లీ మనకి తెలియవలసింది ఏంటంటే ఆల్ఫాబెట్ క్లాసిఫికేషన్ కాబట్టి మనకి ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదమ్మా. ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉంటాయి మనకి టోటల్గా 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఓకే, అంటే ఏ నుండి జెడ్ వరకు ఉంటాయి. అయితే దీన్ని నేను ఏం చేస్తానంటే ఏ నుండి ఎం వరకు ఒక గ్రూపు అంటే ఇందులో మనకి ఎన్ని ఉంటాయి? మనకి 13 ఉంటాయమ్మా. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ ఎన్ నుండి జెడ్ వరకు ఎనదర్ గ్రూప్ కింద మనం దీన్ని ఏమో డివైడ్ చేసుకొని ఏం చేస్తామంటే ఈ ఆల్ఫాబెట్స్కి ఏంటంటే నెంబర్స్ ఇద్దాం. ఏ అంటే 1 అని, బి అంటే 2, సి 3, డి 4, ఈ 5 ఆ విధంగా ఇస్తే మనం ఇందులో ఎం ఈజ్ ఈక్వల్ 13, ఎన్ అంటే 14, ఓకే, టీ అంటే 20. ఓకే, సో అంటే ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఫార్వర్డ్లో ఇస్తాం నెంబర్స్. అదేవిధంగా ఒకసారి ఏం చేస్తామంటే వీటికి మనం ఏం చేస్తామంటే బ్యాక్వర్డ్లో కూడా అంటే అర్థం ఏంటి మనకి జెడ్ అంటే 1 అని, ఓకే, జెడ్ అంటే 1 అని, వై అంటే 2 అని, ఎక్స్ అంటే 3, డబ్ల్యూ అంటే 4 అని. ఓకే, అంటే మనం బ్యాక్వర్డ్లో కూడా మనం ఇద్దాం ఆప్షన్స్. ఓకేనా? సో ఈ విధంగా మనం ఇచ్చేటప్పుడు ఏం చేస్తామంటే మనం అంటే ఫార్వర్డ్లో రావాలి. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడేమో బ్యాక్వర్డ్లో కూడా మనకి ఇందులో తెలియవలసి ఉంటుంది. అంటే రెండు కూడా మనకు రావాలి. అయితే మనకి ఇందులో చూడండి ఈ సమ్ ఆఫ్ ద ఫర్ ఎగ్జాంపుల్ ఏ అంటే 1 అన్నాం కదమ్మా. ఏ అంటే 1 అన్నాం కదా. ఏ అంటే 1, నెక్స్ట్ జెడ్ అంటే 26 అంటే సమ్ ఆఫ్ ద
సమ్ ఆఫ్ ద ఈ 2 ఉన్నాయి అనుకో ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకంటే 27 వస్తుంది. ఎందువలన ఏ అంటే 1 అన్న జెడ్ అంటే 26. ఓకే, రెండింటిని మనం యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి 27 అవుతుందాం. అలా మనకి చూడండి ప్రతిదీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎం ఉందనుకో, ఎం అంటే 13 అమ్మ. నెక్స్ట్ ఇక్కడ ఎన్ అంటే 14. చూడండి 13 + 14 ఈజ్ ఈక్వల్ 27. అంటే ఓకే, సమ్ ఆఫ్ ద 2 ఆపోజిట్ ఆల్ఫాబెట్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి 27 అవుతుందమ్మా. అంటే ఈ విధంగా నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే బిఫోర్ ఉన్న క్లాసెస్లో ఏం చెప్పామంటే మనం ఇందులో ఈ ఆల్ఫాబెట్స్ని మనం గుర్తుపెట్టుకునే సింపుల్ ట్రిక్స్ మనం అందులో ఒక వీడియోలో మనం అందులో చేసాము. ఓకే, వాటిని కూడా మీరు ఒకసారి ఏమో వెరిఫై మీరు చేయండి. ఓకే, సరే. అయితే ఇప్పుడేం చేద్దామంటే మనం ఈ క్లాసిఫికేషన్ అనే టాపిక్ని మనం ఇందులో స్టార్ట్ చేసుకుంటాం. ఓకే, రైట్. చూడండి ఫస్ట్ వన్ చూస్తే చూడండి ఎగ్జాంపుల్ 1 చూస్తే బీడి. చూడండి బిడి అంటే చూడండి మనకి బి అంటే ఎంత మనకి 2, డి అంటే 4. ఓకేనా, బిడి 2, 4. ఐకే, ఐ అంటే ఎంత మనకి చూడండి ఐ అంటే 9. ఓకే, కే అంటే ఏమవుతుంది మనకి 11 అవుతుంది. చూడండి ఇక్కడ బికి డికి బిట్వీన్లో మనకి ఒక ఆల్ఫాబెటే ఉంది. నెక్స్ట్ ఐకి కేకి బిట్వీన్లో జే అనే ఒక ఆల్ఫాబెట్ ఉంది. ఓకే, నెక్స్ట్ పిఎన్. చూడండి పిఎన్ అంటే పిని మనకి ఇక్కడ ఏమొచ్చింది మనకి చూడండి ఈ రెండు మనకి ఏమో ఫార్వర్డ్లో వెళ్ళి అంటే ముందు నుంచి వెనక్కి వెళ్ళాం. కానీ ఇక్కడేమన్నాడు మనకి చూడండి సి పిఎన్ అన్నాడు. అంటే పి నుండి ఎన్కి వచ్చాడు, అంటే ఇక్కడి నుంచి ఇటువైపు వచ్చాడు. ఓకేనా, అంటే ఏంటి మనకిదేమో బ్యాక్వర్డ్లో వచ్చాడమ్మా. ఓకేనా, కాబట్టి దాన్ని మనం ఒకసారి మనం చూద్దామా ఒకసారి. సరే, ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఎస్యు. ఎస్ చూడండి ఎస్ యు అంటే బిట్వీన్లో మనకి ఇక్కడేమో టీ ఒకటే ఉంది. నెక్స్ట్ ఇదేమో ఇటువైపు ఉంది మనకి చూడండి ఎస్ టీయు అంటే ఫార్వర్డ్లోనే ఉంది. అదేవిధంగా నెక్స్ట్ డబ్ల్యూవై చూడండి ఇక్కడ డబ్ల్యూ ఉంది, నెక్స్ట్ ఇక్కడేమో వై ఉంది. ఓకేనా, డబ్ల్యూవై కాబట్టి అంటే ఇక్కడేముంది మనకి చూడండి డబ్ల్యూఎక్స్వై అంటే ప్రతిదీ కూడా మనకి చూడండి ఏ అనేదేమో ఏ ఉంది మనకి చూడండి ఏబిసి. చూడండి ఆప్షన్ ఏ అనేది బీడి. ఓకేనా, బీడి అంటే బిట్వీన్లో సి ఉంది. అదేవిధంగా ఐజేకే. ఓకే, రైట్. నెక్స్ట్ ఎస్యు చూడండి ఎస్టియు. ఓకే, ఇది కూడా ఓకే. నెక్స్ట్ ఈ డబ్ల్యూఎక్స్వై. ఓకేనా, అంటే మనకి చూడండి ఓన్లీ ఈ పిఎన్ మాత్రమే. చూడండి పిఎన్ అనేది ఏముంది మనకి బ్యాక్వర్డ్ నుంచి ఫ్రంట్కి వచ్చింది. చూడండి పిఓఎన్ కాబట్టి మనకి ఆడ్ వన్ అవుట్ అంటే డిఫరెంట్గా ఉన్నది ఏముంది మనకి పిఎన్. కాబట్టి ఎగ్జాంపుల్ 1కి యొక్క ఆన్సర్ ఏమవుతుంది మనకి పిఎన్. ఓకే, చూడండి అంటే మనం అక్కడ ఏం చేస్తామంటే ఎగ్జామ్ మనం రాసేటప్పుడు కూడా ఏంటి ఈ ఆల్ఫాబెట్స్ ఏమో వేసుకుంటాము. ఓకే, వేసుకొని ఏం చేస్తామంటే ఏ నుండి ఎం వరకు, నెక్స్ట్ ఇక్కడ ఏమో ఎన్ నుండి జెడ్ వరకు ఏంటి వీటి యొక్క ఆల్ఫాబెట్స్ వేసుకొని వాటి యొక్క నెంబర్స్ కూడా మనం కూడా వేసుకుంటే మనకు అప్పుడు ఏమవుద్ది ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవి కూడా మనం అందులో చేయడానికి ఏమి ఈజీగా ఉంటుంది. ఓకే, రైట్. ఓకే, నెక్స్ట్ వన్ చూసి మనకమ్మా. ఓకే, నెక్స్ట్ వన్ చూస్తే నెక్స్ట్ వన్ చూడండి ఆప్షన్ ఏ బిసిడి అన్నాడు. ఆప్షన్ ఏ బిసిడి, ఆప్షన్ బి కేఎంఎన్, ఆప్షన్ సి క్యూఆర్ఎస్, ఆప్షన్ డి జిహెచ్ఐ, ఆప్షన్ ఈ డబ్ల్యూఎక్స్వై. చూడండి ఒకసారి చూద్దాం. బిసిడి చూడండి లైన్గా ఉన్నాయి. చూడండి బిసిడి. ఓకే, బిసిడి. నెక్స్ట్ కేఎంఎన్ చూడండి కే మధ్యలో ఎల్ అనే లెటర్ ఉంది. ఎల్ ఎం యాక్చువల్గా ఇవ్వాలి కానీ కేఎంఎన్ ఇచ్చాడు. అంటే ఈ కేకి ఎంకి బిట్వీన్లో ఒక లెటర్ ఉంది. చూద్దాం. ఇది బిసిడి అయితే ఒక ఆర్డర్లో ఉంది బిసిడి. ఇక్కడ కేఎల్ ఓకేనా విడిచిపెట్టి ఉంది, కేఎంఎన్ ఉంది. నెక్స్ట్ క్యూఆర్ఎస్ చూడండి ఇది కూడా మనకు ఆర్డర్లోనే ఉంది క్యూఆర్ఎస్. నెక్స్ట్ జిహెచ్ఐ చూడండి ఇది కూడా ఒక ఆర్డర్లో జిహెచ్ఐ. నెక్స్ట్ డబ్ల్యూఎక్స్వై. ఓకే, ఇది కూడా ఆర్డర్లో ఉంది. అంటే మనకి చూడండి కేఎం అనేది మనకేంటి మనకి ఇది డిఫరెంట్గా ఉందమ్మా. ఎందువలన ఆప్షన్ ఏ, ఆప్షన్ సి, ఆప్షన్ డి, ఆప్షన్ ఈ అనేవి మనకి ఈ 4 ఆప్షన్స్ కూడా మనకి కాంజుగేటివ్ లెటర్స్ అంతే కదా. అంటే వెంటనే వస్తున్న ఆల్ఫాబెట్స్ బిసిడి, అదేవిధంగా క్యూఆర్ఎస్, జిహెచ్ఐ, డబ్ల్యూఎక్స్వై.
కానీ ఇక్కడ కేఎం అనేది ఏంటి మనకి కేఎల్ ఓకే బిట్వీన్లో ఒక ఆల్ఫాబెట్ మనకి మిస్ అయింది కాబట్టి అంటే క్లాసిఫికేషన్ మీన్స్ ఆడ్ వన్ అవుట్ అన్నాం కదా అంటే ఇది మనకి ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అంటే ఏదైతే మనకు డిఫరెంట్గా ఉంటుందో ఆ డిఫరెంట్గా ఉన్నదే దీని యొక్క ఆన్సర్ అవుతుంది ఓకే రైట్ నెక్స్ట్ వన్ చూడండి థర్డ్ వన్ చూస్తే పిఓవిజి అన్నాము ఓకే పిఓవిజి ఆప్షన్ బి కేఎల్ఐజెడ్ ఆప్షన్ సి బియుడిఎక్స్ ఆప్షన్ డి ఎఫ్క్యూఎంవి ఆప్షన్ ఈ ఏఆర్టీజెడ్ అన్నాడు అయితే ఒకసారి చూద్దాం ఇప్పుడు చూడండి పిఓవిజి అన్నాడు పిఓ ఇక్కడ వి ఉంది నెక్స్ట్ జిఎం ఇక్కడ ఉంది అంటే ఒక ఆర్డర్ అంటూ ఏం లేదు చూద్దాం నెక్స్ట్ వన్ కేఎల్ఐజెడ్ చూడండి కే ఇక్కడ ఉంది కేఎల్ ఓకేనా మళ్ళీ ఐ ముందుకు వచ్చింది జెడ్ మళ్ళీ లాస్ట్ అంటే ఇది కూడా ఏంటో ఒక ఆర్డర్ లేదు కాబట్టి వీటిని మనం ఏం చేస్తామంటే ఈ విధంగా మనము ఈ థర్డ్ వన్ మనం ఇందులో చెక్ చేయకూడదు అంటే వీటికి మనం ఇందులో డిఫరెంట్గా మనం చెక్ చేయాలి అయితే నేను ఇందులో ఏం చేస్తానంటే చూడండి పిఓవిజిలో ఓ అనే ఒక ఓవుల్ ఉంది చూడండి ఓకే నెక్స్ట్ కేఎల్ఐజెడ్లో ఐ అనేది ఒక ఓవుల్ ఉంది చూడండి అంటే మనకి ఓవుల్స్ ఏంటి ఏఈఐఓఈ కదా ఓవుల్స్ ఓకేనా ఓవుల్స్ ఏఈఐఓఈలో ఓకే ఇందులో మనకి ఫస్ట్ ఆప్షన్లో ఓ ఉంది ఓకే సెకండ్ ఆప్షన్లో ఐ ఉంది నెక్స్ట్ వన్ చూడండి థర్డ్ ఆప్షన్ చూస్తే యూ ఉంది చూడండి మనకి ఏంటి వొవెల్స్ ఏఈఐఓయు కదా ఇందులో యూ ఉంది నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్లో చూడండి మనకి ఇందులో వొవెల్స్ ఏమీ లేవు చూద్దాం ఫిఫ్త్ ఆప్షన్లో ఏఆర్టీజెడ్ అంటే ఏ ఉంది కాబట్టి మనకేంటి ఈ ఈ 5 ఆప్షన్స్లో వొవెల్స్ లేనిదేంటి ఆప్షన్ డి ఎఫ్క్యూఎంవి కాబట్టి మన యొక్క ఆన్సర్ ఏమవుతుందో మనకి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకే అర్థమైంది కదమ్మా అంటే ఈ విధంగా మనం వీటిని మనం చెక్ చేసుకుంటాం ఓకే అమ్మా నెక్స్ట్ నెంబర్ చూస్తే నెక్స్ట్ వన్ చూడండి థర్డ్ వన్ అయిపోయింది కదా నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి ఏ సిజెడ్హెచ్కే బి ఎంఎల్ఏజి సిఎక్స్యుబియు డిఎస్ఈఎన్ఓ ఈ వైడిఎఫ్పి చూడండి ఇప్పుడు మనకి ఇందులో సి ఇక్కడ ఉంది జెడ్ అంటే సి అంటే 3 జెడ్ అంటే 26 చూడండి పోనీ ఇందులో బ్యాక్ నుంచుకొని వచ్చాం అనుకుందాం నెక్స్ట్ జెడ్ హెచ్కే చూడండి జెడ్ నుండి మరలా ఎక్కడికి వచ్చాం మళ్ళీ ఇక్కడ ఏమో హెచ్ వచ్చాం మళ్ళీ హెచ్ నుండి కేకి వచ్చాం అంటే ఒక ఆర్డర్లో ఏమైనా ఉందా మనకి చూడండి సిజెడ్ హెచ్ కింద ఒక ఆర్డర్లో లేదు పోనీ నెక్స్ట్ వన్ చూద్దాం ఎంఎల్ఏజి ఎం అంటే ఇక్కడ ఉందమ్మా 13th ఎం ఓకే ఎల్ అంటే ఓకే 2 బ్యాక్ వచ్చాం మళ్ళీ ఇక్కడి నుంచి మరలా ఏ అంటే ఇక్కడికి వచ్చాం నెక్స్ట్ ఏంటి జీ ఓకేనా జీ అంటే మరలా ఏ నుండి మరలా జీకి వచ్చాం అంటే ఇక్కడ కూడా ఏంటి ఒక ఆర్డర్ అంటూ వాడు అక్కడ ఏమీ మనకి పాటించలేదు సేమ్ ఇవి కూడా అంతే అయితే మనకి ఇందులో అయితే నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఈ వేలో మనం ఇందులో చెక్ చేసుకుంటే ఒక ఆర్డర్ అనేది మనకి ఇందులో రావట్లేదు కాబట్టి నేను దీన్ని ఏం చూడండి అంటే ఏంటి మనకి ఇందులో ఒకటి మనకేమో ఆడ్ వన్ అవుట్ అయిపోవాలి ఓకేనా సో ఒకటి ఆడ్ వన్ అవుట్ అయిపోవాలనుకుంటే చూడండి ఇప్పుడు ఇందులో ఎక్స్యుబియు చూడండి ఇప్పుడు ఇందులో మనకి చూడండి లెటర్స్ యు ఇక్కడ ఒక లెటర్ ఉంది ఇక్కడ ఒక లెటర్ అంటే యు అనే లెటర్ మనకి ఇందులో 2 times అంటే ఒక లెటర్ మనకి ఇందులో 2 times రిపీట్ అయ్యింది చూడండి ఇంకెందులో కూడా మనకి ఇదేమో ఈ విధంగా వచ్చింది 2 times ఒక లెటర్ చూడండి సిజెడ్హెచ్కే 4 ఇందులో ఏమో మనకి డిఫరెంట్గా ఉన్నాయి ఎంఎల్ఏజి డిఫరెంట్గా ఉన్నాయి ఎస్ఈఎన్ఓ వైడిఎఫ్పి ఓకేనా అంటే మనం చూడండి ఈ క్లాసిఫికేషన్ ఆర్ ఆడ్ వన్ అవుట్లో మనం ఏం చేస్తామంటే అంటే ఏదో ఒక విధంగా మనకి ఏంటి ఒకటి మనకి డిఫరెంట్గా ఉండాలి డిఫరెంట్గా ఉంటే మనకు చాలా అయితే ఇందులో చూడండి సి అనే ఆప్షన్లో ఎక్స్యుబియు ఉంది ఓకేనా ఎక్స్యుబియు కాబట్టి అంటే మనకి ఇందులో అంటే 2 అనేవి మనకి 2 times వచ్చింది కాబట్టి ఫోర్త్ యొక్క ఆన్సర్ ఏమవుతుంది మనకి ఆప్షన్ సి అవుతుందమ్మా ఓకే నెక్స్ట్ వన్ చూడండి ఫిఫ్త్ వన్ బీడీజీకే జేఎల్ఓఎస్ ఎన్పిఎస్డబ్ల్యూ ఎంఓఆర్యు హెచ్జేఎంక్యూ ఉందమ్మా చూడండి నేను ఏం చేస్తానంటే బీడీజీకే చూడండి బిడి అన్నాడు అంటే చూడండి బీడీకి బిట్వీన్లో ఒక లెటర్ ఉంది గ్యాప్ ఏంటి సి అనే లెటర్ ఉంది గ్యాప్
నెక్స్ట్ డిజి చూసాం అనుకోమ్మా, డిజి చూడండి, డి అంటే ఇది, జి అంటే ఓకే ఇది 4, జి అంటే 7, అంటే బిట్వీన్లో 2 లెటర్స్ ఉన్నాయి, వీటికి బిట్వీన్లో 2 లెటర్స్ ఉన్నాయి ఆల్ఫాబెట్స్ గ్యాప్. నెక్స్ట్ జీకే చూడండి, జీకే, జీ నుండి కేకి చూస్తే ఎన్ని ఉన్నాయి, హెచ్ఐజే, అంటే ఇక్కడ 3 లెటర్స్ గ్యాప్ ఉన్నాయి. అంటే ఫస్ట్ 2 ఆల్ఫాబెట్స్కి బిట్వీన్లో ఒక ఆల్ఫాబెట్ ఉంది, సెకండ్ ఆల్ఫాబెట్ థర్డ్ ఆల్ఫాబెట్కి బిట్వీన్లో 2 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ ఆల్ఫాబెట్ అండ్ ఫోర్త్ ఆల్ఫాబెట్కి బిట్వీన్లో 3 ఆల్ఫాబెట్స్ గ్యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది ఒకసారి చూద్దాం. జేఎల్ అన్నాడు కదా, చూడండి జే ఇది, ఎల్ ఇది, ఓకేనా. జేకి ఎల్కి బిట్వీన్లో కే అనే ఒక ఆల్ఫాబెట్ ఉంది కదా, ఓకేనా, కాబట్టి ఇది ఓకే. నెక్స్ట్ ఎల్ఓ, ఎల్ఓ చూడండి, ఎంఓఎన్ అంటే 2 ఉన్నాయి గ్యాప్, ఓకే ఇది కూడా ఓకే. నెక్స్ట్ ఓఎస్, ఓ నుండి ఎస్ ఎంత ఉండాలి మనకి, 3 ఆల్ఫాబెట్స్ ఉండాలి గ్యాప్, చూడండి ఓ నుండి ఎస్కి ఓకేనా, పిక్యూఆర్ 3 ఉన్నాయి కదా, కాబట్టి ఇది కూడా రైటే, ఇది రైట్, ఇది రైట్, అంటే ఈ రెండు ఒకే గ్రూప్లో ఉన్నాయి. నెక్స్ట్ వన్ చూసాం అనుకో, ఎన్పి చూడండి, ఇది ఎన్, ఇది పి, అంటే బిట్వీన్లో ఒక ఆల్ఫాబెట్ ఉంది, ఒక రైట్. నెక్స్ట్ పి నుండి ఎస్ చూడండి, పిఎస్ కదా, అంటే పి నుండి ఎస్కి క్యూఆర్ అనే 2 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, ఓకే ఇది కూడా రైట్. నెక్స్ట్ ఎస్ నుండి డబ్ల్యూ, ఎస్ నుండి డబ్ల్యూ అంటే ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, 3 ఆల్ఫాబెట్స్ ఉండాలి గ్యాప్, చూడండి సరిపోయిందా. క్యూ ఓకేనా, టీయువి అంటే ఇది కూడా రైట్, అంటే ఏబిసి రైటే. నెక్స్ట్ ఇక్కడికి వద్దాం, డి దగ్గరికి వద్దాం, ఎంఓఆర్యు చూడండి, ఎంకి ఓకి బిట్వీన్లో ఏంటో ఎన్ అనే ఒక ఆల్ఫాబెట్ ఉంది, కాబట్టి ఇది రైటే. నెక్స్ట్ ఓఆర్ 2 ఆల్ఫాబెట్స్ ఉండాలి, చూడండి ఓఆర్ 2 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, క్యూఆర్ అనే 2 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, ఓకేనా ఓకే. నెక్స్ట్ ఆర్యు ఇక్కడ ఎన్ని ఉండాలి మనకి, 3 ఆల్ఫాబెట్స్ ఉండాలి. ఆర్ అంటే ఇది, యు అంటే చూడండి ఆర్ నుండి యూకి ఎన్ని ఉండాలి మనకి, 3 ఆల్ఫాబెట్స్ ఉండాలి, కానీ ఎన్ని ఉన్నాయి మనకి, ఓన్లీ 2 ఆల్ఫాబెట్సే ఉన్నాయి, కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద ఆడ్ వన్ అవుట్. ఓకే, ఇప్పుడు ఇది ఒకసారి మనం దీన్ని చెక్ చేద్దాం. హెచ్జే 1 ఉండాలి, చూడండి హెచ్కి జేకి 1 ఉంది కదా, ఐ అనే ఆల్ఫాబెట్ ఉంది. జేఎం 2 ఆల్ఫాబెట్స్ ఉండాలి, ఇది జే ఇది ఎం. కేఎల్ 2 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా. నెక్స్ట్ ఎంక్యూ ఎన్ని ఉండాలి, 3 ఆల్ఫాబెట్స్ ఉండాలి. ఎంక్యూ చూడండి, ఎన్ఓపి ఓకేనా, 3 ఆల్ఫాబెట్స్ ఉంది, కాబట్టి ఇది కూడా రైటే, కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద ఆడ్ వన్ అవుట్. ఓకేనమ్మా, అర్థమైంది కదా. అంటే ఈ విధంగా, అంటే మనం ఏం చేస్తామంటే వాడు ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఒక ఆప్షన్ అనేది మనకి డిఫరెంట్గా ఉంటుంది, దాన్ని మనం ఏమంటామంటే ఆడ్ వన్ అవుట్ అని అంటాం, ఆర్ క్లాసిఫికేషన్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, 6th వన్కి వచ్చాము. ఇంకా A18R అన్నాడు, చూడండి మనకి ఆర్ అంటే ఆర్ యొక్క ఆల్ఫాబెట్లో మనం దీని యొక్క నెంబర్ ఎంత మనకి 18 అమ్మ, ఓకేనా. ఆర్ అంటే చూడండి ఒక్కొక్క దానికి మన ఏ అంటే 1, B2, C3, D4, E5, అలాగే ఎం అంటే 13, ఎన్ అంటే 14, ఓకేనా. టీ అంటే 20, కాబట్టి ఇక్కడ ఆర్ అంటే 18 అవుతుంది, కాబట్టి R18 ఓకే రైట్, సరిపోయింది. నెక్స్ట్ 24X చూడండి, ఇప్పుడు ఎక్స్ అనేది 24 కదా, ఈ ఆల్ఫాబెట్కి ఇస్తున్న మన నెంబర్ అంతా 24, ఎందుకు X 24, Y 25, Z 26, కాబట్టి X అనేది 24, కాబట్టి బి కూడా రైటే. నెక్స్ట్ 22V అన్నాడు, చూడండి ఇది 22, 23, 24, 25, 26, కాబట్టి V అనేది ఏంటవుతుంది మనకి 22 అవుతుంది, సి కూడా రైటే. నెక్స్ట్ ఎం చూడండి, ఎం అంటే మనకి ఎంత యాక్చువల్గా, ఎం ఈజ్ ద 12 అమ్మ, ఎం అంటే అంత మనకి, ఎం అంటే 12, కానీ ఎంత ఇచ్చాడు మనకి, సారీ ఎం అంటే 13 కదమ్మా, కానీ మనకి ఎంత ఇచ్చాడు 12 అని ఇచ్చాడు, కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రాంగ్. కాబట్టి ఇదే మనకి ఏమవుతుంది, ఆడ్ వన్ అవుట్, అంటే వాడు ఇచ్చిన 5 ఆప్షన్స్లో ఈ ఆప్షన్ అనేది మనకి డిఫరెంట్, కాబట్టి ఇదే మనకి దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఇందులో పి చూసామనుకో, పి అంటే 16, ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూడండి, DG2 అన్నాడు, చూడండి మనకి డిజి, డి అంటే 4, జి అంటే 7, చూడండి డిజి ఓకేనా, డిజి బిట్వీన్లో 2 ఉన్నాయి కదా, ఈఎఫ్ ఉన్నాయి, కాబట్టి ఈ EF2ని ఇక్కడ వేశాడు, ఓకేనా. సో వాడు ఇక్కడ ఏదో ఒక విధంగా ఇవ్వచ్చు మనకి, ఓకేనా, కానీ మనం ఫైనల్గా ఏంటి, వాడు ఇచ్చిన ఆప్షన్స్లో డిఫరెంట్గా ఉండాలి. నెక్స్ట్ ఈ అంటే 5, ఓకేనా, చూడండి ఇది ఈ, ఇది నెక్స్ట్ కే. ఇప్పుడు ఈకి కేకి బిట్వీన్లో ఇక్కడ ఎంత ఉంది మనకి, ఈకే 5 అన్నాడు, కాబట్టి
ఈకి కేకి బిట్వీన్లో 5 ఉండాలి ఆల్ఫాబెట్స్. చూడండి ఎఫ్ జి హెచ్ ఐ జే అన్ని నుంచి మనకి 5 వచ్చాయి కదా, కాబట్టి ఇది కూడా రైటే. నెక్స్ట్ వన్ జేఆర్ 6. జే నుండి ఆర్కి బిట్వీన్ ఎన్ని ఉండాలి మనకి 6 ఆల్ఫాబెట్స్ ఉండాలి. జే అంటే ఇది కదా, జేకి ఆర్కి బిట్వీన్లో చూడండి 1 2 3 4 5 6 7 ఉన్నాయి ఇక్కడ, కానీ మనకి ఎన్ని ఇచ్చాడు మనకి జేఆర్ 6 అన్నాడు కదా. ఓకేనా, చూడండి జేఆర్ 6 అన్నాడు అంటే కాబట్టి KLMNOPQ అంటే ఎన్ని వచ్చేస్తున్నాయి మనకి బిట్వీన్లో 7 వస్తున్నాయి, కానీ వీడు ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి 6 ఇచ్చాడు, కాబట్టి ఇది అవ్వచ్చు. కానీ మనం ఒకసారి వీటిని కూడా చెక్ చేద్దాం. PY8 అన్నాడు. చూడండి పి అంటే ఇదే కదా, వై అంటే ఇది కదా. చూడండి పీకి వైకి బిట్వీన్ ఎన్ని ఉండాలి 8 ఉండాలి, అంటే 1 2 3 4 5 6 7 8 సరిపోయింది కదా, ఇది కూడా సరిపోయింది. ఓకేనా, నెక్స్ట్ ఈ చూడండి RV3. ఆర్కి వికి 3 ఉండాలి. చూడండి ఆర్ ఇదే కదా 1 2 3 ఇవి కూడా 3 సరిపోయింది. కాబట్టి మనకి డిఫరెంట్గా ఉండేది ఏమవుతుంది ఆప్షన్ సి అవుతుంది. కాబట్టి ఆడ్ వన్ అవుట్ ఏమవుతుంది జేఆర్ 6 అవుతుంది. ఇది యాక్చువల్గా ఏమవ్వాలి జేఆర్ 7 అవ్వాలి. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూడండి 8th వన్ M5S B9L T4Y F4J Q5W. ఓకే, ఈ విధంగా ఇచ్చాడండి. చూద్దాం చూడండి ఎంఎస్. చూడండి ఎం అంటే ఇది కదా, ఎం ఎస్ అంటే ఇది. ఎంకి ఎస్కి బిట్వీన్ ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం. చూడండి 1 2 3 4 5 ఉన్నాయి, కాబట్టి ఓకే ఎంకి ఎస్కి బిట్వీన్లో 5 ఉన్నాయి, కాబట్టి ఇది రైటే. నెక్స్ట్ వన్ B9L. చూడండి బి అంటే ఇదే కదా, బి. నెక్స్ట్ ఎల్ అంటే ఇది కదా, బిట్వీన్లో ఎన్ని ఉండాలి మనకి 9 ఆల్ఫాబెట్స్ ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 సరిపోయింది, ఇది కూడా సరిపోయింది. నెక్స్ట్ T4Y. టీ అంటే ఇది, నెక్స్ట్ వై అంటే బిట్వీన్లో ఎన్ని ఉండాలి మనకి 4 ఉండాలి, ఎందుకు 4 ఇచ్చారు కాబట్టి. 1 2 3 4 ఓకే, ఇది కూడా రైటే. నెక్స్ట్ వన్ F4J. ఎఫ్ ఇది, జే అంటే ఇది. చూడండి బిట్వీన్లో ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి 3 ఉన్నాయి, కానీ ఎన్ని ఇచ్చాడు మనకి 4 ఇచ్చాడు, కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద ఆడ్ వన్ అవుట్. పోనీ ఒకసారి మనం ఈ కూడా చెక్ చేద్దాం. క్యూకి డబ్ల్యూ 5 ఉండాలి. చూడండి క్యూ అంటే ఇదే కదా, డబ్ల్యూ అంటే ఇది 5 ఉండాలి. 1 2 3 4 5 సరిపోయింది కదా, ఇది కూడా సరిపోయింది, కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద ఆడ్ వన్ అవుట్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి 9th వన్ OE3 XD6 JB5 VK2 PH3. ఇప్పుడు ఇందులో మనకి ఆడ్ వన్ అవుట్ ఏంటనేది కావాలి. చూడండి మనకి ఓ అంటే ఎంత మనకి, ఓ మీన్స్ ఓ ఈక్వల్ టు 15 అంతే కదా. చూడండి ఎమ్ 13 ఎన్ 14 ఓ 15. నెక్స్ట్ ఈ అంటే ఎంత మనకి 5. చూడండి ఇక్కడ 15 ఉంది 5 ఉంది, ఇక్కడ 3 వచ్చింది, అంటే దాన్ని మనం ఏం చేయొచ్చు చూడండి. ఓకేనా, చూడండి నేను ఏం చేస్తానంటే ఓ అంటే 15 కదమ్మా, 15 వేస్తాను. ఓకేనా, ఈ అంటే 5 కదమ్మా, 5 వేస్తాను. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు ఏం రావాలి నాకు 3 రావాలి. ఓకేనా, 3 రావాలి కాబట్టి చూడండి ఓఈ అంటే 15 ఈజ్ డివైడెడ్ బై 5 చేసామనుకో. చూడండి 15 5తో డివిజన్ చేస్తే 3 వస్తుంది. ఓకే, కాబట్టి ఇది సరిపోయింది. నెక్స్ట్ వన్ చూడండి XD6. చూడండి ఎక్స్ అంటే ఎంత మనకి 24. ఓకే, ఎక్స్ అంటే ఎంత 24. డి అంటే ఏంటి మనకి 4. 24ని 4తో డివిజన్ చేస్తే 6 వస్తుంది కదా, కాబట్టి ఆప్షన్ డి కూడా రైటే, ఆప్షన్ ఏ కూడా రైటే. నెక్స్ట్ JB5 అమ్మ. ఓకేనా, జే అంటే ఎంత మనకి 10. జే అంటే 10, బి అంటే 2. చూడండి మనకి ఇందులో ప్రతి ఆల్ఫాబెటు దానికి ఇస్తున్న కోడ్ నెంబర్ అనేది అంతమందికి మనకి ఇది ఐడెంటిఫై చేయాలి. చేసినప్పుడే మనము ఈ ప్రాబ్లమ్స్ మనం వీటిని స్పీడ్గా చేయొచ్చు. ఓకేనా, సో జే అంటే 10, బి అంటే 2. ఓకేనా, కాబట్టి అప్పుడు ఏమవుతుంది మనకి 10ని 2తో డివిజన్ చేస్తే ఏమొస్తుంది మనకి 5, కాబట్టి ఆప్షన్ సి కూడా వాడు ఇచ్చింది రైటే. నెక్స్ట్ VK2. చూడండి వి అంటే ఇది కదమ్మా, ఇదేనా, వి అంటే 22, వి అంటే 22 కదా, 22 23 24 25 26 కాబట్టి
నెక్స్ట్ కే. కే అంటే ఎంత మనం చూడండి, జే అంటే 10 అన్నాం కాబట్టి కే అంటే 11 అమ్మ. అంటే 22ని 11తో డివిజన్ చేసామనుకోము, అప్పుడు ఏమొస్తుంది మనకి 2ఏ కదా. ఓకేనా, 22 అంటే 11 2s 22 కాబట్టి ఇది కూడా రైటే. అంటే ఇప్పుడు ఇది చూద్దాం. పిఈ PH3. ఓకేనా, చూడండి మనకి పి అంటే ఎన్ అంటే ఎంత మనకి 14 15 16. పి అంటే ఎంత మనకి 16. నెక్స్ట్ హెచ్ అంటే 8 కదా. హెచ్ అంటే ఎంత 8. సో 8 1s 8 2s. ఓకేనా, సో ఏం రావాలి మనకి 2 రావాలి. కానీ ఇది ఏమి ఇచ్చాడు మనకి 3 ఇచ్చాడు కాబట్టి ఆడ్ వన్ అవుట్ ఏమవుతుంది మనకి ఆప్షన్ ఈ అవుతుంది ఆడ్ వన్ అవుట్. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ ఆర్ఏటి. ఓకే, ఆర్ఏటి ఓయుటి బిఈడి ఎల్ఓటి అన్నట్టు చూడండి. ఆర్ఏటి ఇక్కడ ఆర్ ఇక్కడ ఈ ప్లేస్లో ఉందాం ఆర్. ఓకేనా, నెక్స్ట్ ఏ, నెక్స్ట్ టీ ఇక్కడ ఉంది. చూడండి ఇప్పుడు దీనికి రిలేషన్ ఏమైనా ఉందా చూడండి. ఆర్ ఇక్కడ ఉంది, ఆర్ నుంచి పోనీ ఏ వరకు వచ్చామనుకో, పోనీ బ్యాక్వర్డ్లో వచ్చామనుకో 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి బిట్వీన్ నెంబర్లు. మళ్ళీ ఏ నుండి టీకి అన్నాడు. ఓకేనా, ఏ నుండి టీకి అంటే ఇవి ఒక 12 అవుతున్నాయి. నెక్స్ట్ ఏమో ఇవి ఒక 6 అంటే 18. ఏంటి మనకి గ్యాప్ ఏమి మనకి తెలియట్లేదు, డిఫరెన్స్ ఏమీ తెలియట్లేదు. కాబట్టి దీన్ని మనం ఏం చేస్తామంటే అనదర్ వేలో మనం వీటిని ఏమి థింక్ చేద్దాం. సో నేను ఆర్ఏటీలో ఏ అనే ఒక ఓవులు ఉంది, ఓయుటీలో ఓ ఒక ఓవులు ఉంది, యు ఒక ఓవులు ఉంది, బిఈడిలో ఈ ఉంది ఓవులు, ఎల్ఓటీలో ఓ అనే ఒక ఓవులు ఉంది. అంటే ఒకసారి చూడండి, ఇప్పుడు ఇందులో ఒక ఓవులు ఉంది, ఇందులో ఒక ఓవులు ఉంది, ఇందులో ఓవులు, ఇందులో మనకి 2 ఓవుల్స్ ఉన్నాయి కదా. కాబట్టి ఏమవుతుంది, నేను ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే మనకి ఈ ఓయూ2లో 2 ఓవల్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇచ్చిన వాడు 4 ఆప్షన్స్లో ఏంటి రిమైనింగ్ ఉన్న 3 ఆప్షన్లో ఈ ఒక్కొక్క ఓవల్ మాత్రం ఉంది. కానీ దీనికి మాత్రం ఎన్ని ఉన్నాయి మనకి, ఇందులో 2 ఓవల్స్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద ఆడ్ వన్ అవుట్. ఓకే, అర్థమైంది కదమ్మా. ఈ విధంగా మనం చేస్తాం. ఓకే, డూ ద బిలో ప్రాబ్లమ్స్ అండ్ సెండ్ యువర్ కామెంట్ బాక్స్. ఓకేనా, ఏం చేస్తారు చూడండి, 11th 1 12th 1. ఓకేనా, ఈ 2 ప్రాబ్లమ్స్ మీరు చేసి కామెంట్ బాక్స్లో మీరు వీటి యొక్క ఆన్సర్స్ మీరు వీటిని ఏమో కామెంట్ చేయండి. ఓకేనా, ఇంతటితో మనకి చూడండి క్లాసిఫికేషన్లో ఓకేనా ఈ టాపిక్ మనం ఇందులో కంప్లీట్ చేసుకోండి. ఏంటి టాపిక్, ఆల్ఫాబెట్ క్లాసిఫికేషన్. ఓకేనా, ఆల్రెడీ మనం నెంబర్ క్లాసిఫికేషన్ గురించి మనం డిస్కషన్ చేసాం. నెక్స్ట్ ఏమో వర్డ్ క్లాసిఫికేషన్ కూడా మనం ఆల్రెడీ మనం డిస్కషన్ చేసాం. నెక్స్ట్ వన్ ఏంటంటే ఆల్ఫాబెట్ క్లాసిఫికేషన్. ఓకేనా, నెక్స్ట్ వన్ ఏం చేస్తామంటే ఈ ఆల్ఫాబెట్ క్లాసిఫికేషన్లోనే మరొక క్లాస్లో మళ్ళీ వీటిని మరికొన్ని ప్రాబ్లమ్స్ మనం ఎందువల్లంటే ఈ టాపిక్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అని. ఈ క్లాసిఫికేషన్ అనే టాపిక్ అనేది ఎందుకంటే నెంబర్ క్లాసిఫికేషన్ ఇవ్వచ్చు, లేకపోతే వర్డ్ క్లాసిఫికేషన్ ఇవ్వచ్చు, లేకపోతే ఆల్ఫాబెట్ క్లాసిఫికేషన్ ఇవ్వచ్చు. ఓకేనా, పిక్చర్ క్లాసిఫికేషన్ అనేది నేను మీకు చెప్పాను కదా, ఏం చెప్పాను మనకి ఇది నవోదయలోనో లేకపోతే సైన్స్ స్కూల్లోనో ఇవ్వచ్చు. ఓకేనా, కాబట్టి ఈ 3 మాత్రం ఏంటి మనకి వెర్బల్ సెక్షన్లో ఉంటాయి కాబట్టి ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇస్తారు కాబట్టి. ఓకేనా, సో ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దామంటే ఈ ఆల్ఫాబెట్ క్లాసిఫికేషన్లోనే మరికొన్ని ప్రాబ్లమ్స్ మనమేమో చెక్ చేద్దాం. ఓకేనా, సో మీకు నా వీడియో మీకు నచ్చినట్టుగా అయితే వీడియోని ఏమో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.